వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు పట్టణ పరిధిలో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి లోపాలని టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా తీవ్రంగా విమర్శించారు. మంత్రి నారాయణ గారి ఇలాకాలో మంత్రి నారాయణ గారి కనుసన్నల్లోనే నారాయణ విద్యా వ్యవస్థల ఆధీనంలో ప్రభుత్వ స్కూల్స్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నారాయణ స్కూల్ బస్సుల్ని కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్ వాటి గురించి వినియోగిస్తున్నారు. వాటికి బోల్డ్ రెంట్ గవర్నమెంట్ ఫండ్స్ నుంచి వాళ్ళకి అద్దె కింద చెల్లిస్తున్నారు. ఈ అవకతవకలన్నిటి మీద తీవ్రంగా ప్రశ్నించారు. వీటన్నిటి మీద, ఈ అవకతవకల మీద మున్సిపల్ కమిషనర్కి నేను లేఖ రాస్తే ఆయన తీసుకెళ్ళి అది రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు నన్ను తిట్టడం ఏంటి, బాధ్యతాయుతమైనటువంటి మున్సిపల్ కమిషనర్ అక్కడ జరుగుతున్న వాటి మీద వివరణ ఇవ్వాల్సింది పోయి ఇలా రాజకీయ తాబేదారుగా పొలిటికల్ తాబేదారుగా ప్రవర్తించడం ఏంటి అని కూడా ఆయన తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడారు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మీరు నారాయణ నుంచి 18 మందిని ఇక్కడికి తీసుకొని వచ్చి పెట్టారు. ఎంతకాలం పెడతారు? రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ పోతే కూడా మీరు పెడతారా? నేను ఆ విషయం కూడా చెప్తాను. గతంలో విఆర్ జూనియర్ కాలేజీ, అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజీ పెట్టినప్పుడు ఏం జరిగిందో కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. మీరు 18 మంది టీచర్స్ని ఈ రోజు అక్కడ పెట్టినారు. ఎంతకాలం పెడతారు? ఇది పద్ధతేనా? ఒక గవర్నమెంట్ స్కూల్ని మనం డెవలప్ చేయాలనుకున్నప్పుడు ఆ గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించినటువంటి టోటల్ గా టీచర్స్ కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కానీ మొత్తం కూడా మనం ఉంచుకొని ఆ తర్వాత మనం ఇనిషియేషన్ స్టార్ట్ చేయాలా. మీరు పులివెందుల మెడికల్ కాలేజీ తీసుకుంటే 90% వర్క్స్ కంప్లీట్ అయితే ఒక 10% స్టాఫ్ లేరని చెప్పి మీరు సుమారుగా 100 మందికి మెడికల్ స్టూడెంట్స్ కి మీరు అవకాశం ఉండే పరిస్థితిలో మీరు ఆ కాలేజీని ఎందుకు తీసుకోవాలా? 100% కంప్లీట్ కాలేదని చెప్పి తీసుకోలేదు కదా. మరి దీనికి సంబంధించి స్టాఫ్ కానీ ఎవ్రీథింగ్ పర్మిషన్స్ కూడా రాకుండానే మీరు ఏ విధంగా ఒక స్కూల్ని రన్ చేయగలిగినారు? ఏ విధంగా స్కూల్ని ఇవ్వగలుగుతా ఉన్నారు? ఈ రోజుకి దానికి పరిస్థితి ఏంటి? ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? స్టాఫ్ని మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మీరు తెచ్చుకోవాలంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నుంచి ఏ విధంగా మీరు స్టాఫ్ని ప్రొక్యూర్ చేయగలరు? ఇది సాధ్యమయ్యే పనా? ఈ పర్మిషన్ ఆర్డర్స్ విషయంలో కూడా నేను ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా నేను మీకు విత్ ఎవిడెన్సెస్తో తీసుకున్నాను. ఆ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా మీకు సాఫ్ట్ కాపీ ద్వారా అందిస్తా ఉన్నాను. నేను ఇంకోటి చెప్తా ఉన్నాను, ఈ పర్మిషన్కి సంబంధించినటువంటి ఎన్ని హైడ్రామాలు ఉన్నాయన్నది నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను కమిషనర్కి ఒక లెటర్ రాశాను, సార్ దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, దాని ప్రాసెస్ ఏంటి అని. ఆయన దానికి నాకు ఆన్సర్ ఇవ్వకుండా దాన్ని రాజకీయ నాయకులకి ఇచ్చి నా దగ్గర దాన్ని తిట్టిస్తాడు. మున్సిపల్ కమిషనర్ గారు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. ఎప్పుడు తిట్టిస్తారా మీరు? నేనేమడిగినాను? నేను సిస్టమ్ అడిగినాను. అసలు ఏం నాకు అక్కడ చూస్తే నాకు కొన్ని పొరపాట్లు కనిపించినాయి. నేను ఒక లెటర్ రాసినాను. లెటర్ రాయడం కూడా తప్ప?